గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ముందుగా మీకు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సంతోషం మేడం. మీకు కూడా, మీకు మన ఐ డ్రీమ్ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి, మన ఈ ఛానల్ యొక్క ప్రేక్షకులకు, వీక్షకులకు అందరికీ కూడా, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాగుండాలని ఈ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరి తరఫున మీకు ధన్యవాదాలు. సంతోషం మేడం. అంటే ఉగాది మనకు అంటే యుగాది అని చెప్పి పిలుచుకునే వాళ్ళము. అది వాడుక భాషలో ఉగాదిగా మారిపోయింది. అసలు ఏంటి యుగాది అంటే ఏంటి? ఉగాది విశిష్టత ఏంటి? ఉగాది అనగానే మనకి ఎన్నెన్నో గుర్తొస్తాయి. ఒక్కొక్క విధానానికి ఒక్కొక్కటి ఎలా ప్రత్యేకించి ఉంటుందో అలా ఉగాది అనగానే కూడా మనకు గుర్తొచ్చే ఉగాది పచ్చడి అని, పంచాంగ శ్రవణం అని, నవనాయకుల ఫలితాలని చెప్పి ఇలా అసలేంటి ఆ విధానం అంతా కూడా తెలియజేయండి. ఉగాది అంటే యుగాది అని అర్థం కరెక్ట్గా. యుగాది కాస్త ఉగాది అయింది. యుగము ఈ కలియుగం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటికీ 5126వ ఉగాది జరుగుతూ ఉంది ఇప్పుడు. ఓకే. ఇక్కడ ప్రతి సంవత్సరానికి నవనాయకులు వస్తారు, కందాయ ఫలాలు వస్తాయి, మాస ఫలితాలు వస్తాయి, వార ఫలితాలు వస్తాయి, అవన్నీ వస్తాయి. అవి సహజ సిద్ధంగా జరగడం చాట్ అన్నమాట. ఈ యుగము 4,32,000 సంవత్సరాలు కలియుగము. ఇప్పుడు 5,126 సంవత్సరం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది మన తెలుగు పంచాంగం ప్రకారం. కాబట్టి 4,32,000 సంవత్సరాలు అయిపోతే ఈ యుగం సమాప్తం. ఈ లెక్క మనము ఈ యుగంలో, కలియుగంలో ఎన్నవ మెట్టు వద్ద 4,32,000 మెట్లు అనుకుంటే 5,126 మెట్లను మనం ఉన్నాం. చాలా స్టార్టింగ్, వెరీ స్టార్టింగ్. కాబట్టి ఈ యుగము అనేది, యుగాది అనేది ఈ కలియుగం ప్రారంభమైంది. ఏ యుగమైనా ఉగాదితోనే ప్రారంభమవుతుంది. దీన్ని ఒక పండుగ వాతావరణంలో సంతోషకరంగా, షడ్రుసోపేతంగా 6 రకాల రుచులతో, 6 రకాల ఋతువులు మనకున్నాయి. వాతావరణం 6 రకాలుగా మారుతుంది. అది ఆ అదృష్టం భారతదేశానికే ఉంది. కాబట్టి షడ్రసోపేతంగా మనము ఈ ఉగాదిని ప్రారంభించుకుంటే ఆ సంవత్సరం అంతా బాగుంటుంది. మనము చక్కగా ఏం చేసుకుంటే, ఏం చేసుకోవాలి ఈ సంవత్సరం అని తెలియజేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక పర్వదినమే ఉగాది. కాబట్టి ఈ ఉగాదిని ఆ రోజు అశుభాన్ని పలకరు. ఈ రోజంతా శుభమే పలుకుతారు. పండగ రోజు విసిగించుకో, పండగ రోజు చెడ్డగా వింటే మళ్ళీ సంవత్సరం అంతా బాధపడకూడదు, అంత పవిత్రంగా తీసుకుంటారు. తెలుగు సంవత్సరాది ఇది. ఏ భాషకు ఆ భాషకు, తమిళ సంవత్సరాది ఇట్లా వాళ్ళ భాషలకు వాళ్ళకు అదేవిధంగా ఉగాది ఉంది. మనకు తెలుగు సంవత్సరాది ఇప్పుడు మనం చేసుకునేది తెలుగు సంవత్సరాది. ఇది చైత్రమాసం, వసంత ఋతువు చైత్రమాసం అంటారా? ఏ మాసం అంటారు? ఇది చైత్రమాసంతోనే ప్రారంభమవుతుంది. ఓకే. చైత్ర వైశాఖంతో స్టార్ట్ అవుతుంది. ఓకే. కాబట్టి ఈ ఉగాదిని మనం ఎంత పవిత్రంగా సెలబ్రేట్ చేసుకుంటే అంత మంచిది. ఇంకా దీనిపైన మీకు ఏ వివరం కావాలైతే నేను చెప్తాను. ఉగాది ఎలా ప్రారంభమవుతుంది, దీని యొక్క పవిత్రత ఏంటి నేను చెప్పాను. అసలు అంటే ఒక పండగ అనగానే ఇంతకు ముందు ఉన్న విధానం వేరు, ఇప్పుడు అది రోజు రోజుకి మారుతున్న విధానం అనేది వేరు. నిజంగా ఆ పండగ, అందులో మన తెలుగు వారందరికీ చాలా ప్రత్యేకమైన పండుగ. ఆ రోజున మనం ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటో ముందు మాట్లాడుకుందాం. మనం ఆచరించాల్సిన విధి విధానాలు బ్రహ్మముహూర్త కాలానికి లేచి చక్కగా స్నానాలు చేసి ఆ రోజు ఒక జ్యోతి వెలిగించడం. బ్రహ్మముహూర్త కాలము అంటే సూర్యోదయం 6 గంటలకు అవుతుంది. బ్రహ్మముహూర్త కాలం ఎప్పుడు అనుకుంటున్నారు మీరు చెప్పండి చూద్దాం. 3:30-4 అంటే చెప్తారు కదా మామూలుగా, సూర్యోదయానికి 1 గంట 2 గంటల ముందర కాలము అని చెప్పి. అలా చూసుకుంటే 6 గంటలకు సూర్యోదయం అవుతుంది అని అంటే 4 లేదంటే 3:30 నేను అనుకుంటున్నా. అందరూ అనుకుంటున్న విధానం మీద మీకు తెలుసు. ఇదే అనుకుంటున్నా నేను, చాలా వరకు ఇదే చెప్తుంటాను. మీరు అనుకుంటున్నారు, చాలా వరకు ఇదే చెప్తున్నారు. ముహూర్తము అంటే 48 నిమిషాలు మాత్రమే, 48 మినిట్స్ ఓన్లీ ముహూర్తం, బ్రహ్మ ముహూర్తం. ఓకే. ఆ 48 మినిట్స్ ఎలా గుర్తించాలి? సూర్యోదయం 6 గంటలకు ప్రారంభమవుతుంది. 3:36 నిమిషాల నుంచి 45 నిమిషాలు లెక్కేస్తే 3:36 నుంచి 4:24 నిమిషాల వరకు మాత్రమే బ్రహ్మ ముహూర్తం. 3:36 ఎందుకు లెక్కేయాలి? 3:36 నిమిషాలకు ఆ ముహూర్తం స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతిరోజు. అంటే 6 గంటల 5 నిమిషాలకు సూర్యోదయం అంది అనుకోండి, ఆడ 36 నిమిషాల నుంచి 5 నిమిషాలు పెంచుకోవాలి. 39 నిమిషాల నుంచి 4:29 వరకు. 5 గంటల 55 నిమిషాలు స్టార్ట్ అయింది అనుకోండి సూర్యోదయము, అక్కడ 5 నిమిషాలు వెనక్కి తీసుకోవాలి. ఇలా సవరించుకోవాలి. దేశకాల మన పరిస్థితులు బట్టి సూర్యోదయ కాలాలు మారుతూ ఉంటాయి.
కాబట్టి ఈ బ్రహ్మముహూర్త కాలం అనేది 45 నిమిషాలు 6 గంటలకు మనం ఎగ్జాంపుల్ చెప్తే 3:36 నుంచి 4:24 వరకు మాత్రమే బ్రహ్మముహూర్తం. ఆ తర్వాత ఉండేది బ్రహ్మముహూర్తం కాదు. ఆ టైంలోనే తొలి కోడి కూస్తుంది. కోడి ఎంత కూతలేసినా విసుగు రాదు, సంతోషంగానే ఉంటుంది. తొలి కోడి కూసింది, కోడి కూత వేళకు నేను నిద్రలేస్తున్నాను, లేచి పని చేసేవాడిని, పొలం కాడికి వెళ్ళేవాడిని గర్వంగా చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు అవి కూడా సిస్టమ్ మార్చేసాయండి. ఎప్పుడు పడితే అప్పుడే కూస్తున్నట్టు అనిపిస్తుంది పల్లెటూళ్ళల్లో, కాదంటారా? ప్రకృతి గది తప్పింది కాబట్టి అది పరబ్రహ్మ జీవి కాబట్టి అది బ్రహ్మముహూర్త కాలాన్ని నిద్రలేసేటువంటి మొట్టమొదటి జీవి కోడే. దాన్ని తినడం వల్ల అప్పులు పెరిగిపోతాయి. చికెన్ తినడం వల్ల, చికెన్ తింటే అప్పులు పెరుగుతాయి. కానీ కలియుగ ప్రపంచం దాన్నే ఎక్కువ తింటారు. అవును. కాబట్టి ఈ బ్రహ్మముహూర్త కాలానికి లేసి చక్కగా ఎవరైతే ఉగాది రోజు ఈ సంవత్సరం ప్రారంభించే వాళ్ళు ఒక జ్యోతి వెలిగించి వాళ్ళు ఏదైనా సాధన, వాళ్ళ మెడిటేషన్ కావచ్చు, వాళ్ళ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడం కావచ్చు, యోగా కావచ్చు, పూజ కావచ్చు, కూర్చునేసి వాళ్ళ బ్రతుకులు వాళ్ళు గొప్ప వాళ్ళ ఏదైనా చేసే ఆలోచన విధానం కావచ్చు, ఏదైతే చేస్తారో అంటే బ్రహ్మ ముహూర్త కాలం అంటే బ్రహ్మదేవుడు కన్ను తెరిచి ప్రకృతిని ఒకసారి చూసి మళ్ళీ కళ్ళు మూసుకునే సమయం. అందుకే బ్రహ్మ ముహూర్త కాలం అని దాని అనేది. సృష్టికర్త ఒకసారి కన్ను తెరిచి చూస్తాడు. అప్పుడు ఆయన చూసినప్పుడు ఎవరైతే ఇలా సాధన చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా ఆ కనెక్టివిటీ కలుగుతుంది. అందుకోసం బ్రహ్మముహూర్త కాలంలో లేచి చేసే ఏదైనా సరే సక్సెస్ అయిపోతుంది. అంటే తెల్లవారుజామున లేచి చదువుకోవాలనడానికి కారణం ఇదేనా? చదువే కాదు, ఏదైనా సరే ముఖ్యమైన పనులు ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు రాహుకాలం ఉంది, యమగండం ఉంది, వర్జ్యం ఉంది, దుర్ముహూర్తం ఉంది. ఇవన్నీ సూర్యోదయం తర్వాతనే ప్రారంభమవుతాయి. సూర్యోదయం ముందు ఏది ప్రారంభం కాదు. ఈ చెప్పుకుని భయపడుతున్నటువంటి ఈ కాలాలు మొత్తము సూర్యోదయం అయిన తర్వాతనే వెలుగులోకి యాక్టివేట్ అవుతాయి. ఎందుకని అంటే ఇదంతా దేవతా కాలమా? అంటే బ్రహ్మ ముహూర్తం ఇదంతా దేవుళ్ళు చాలా వరకు అంటుంటాం కదా, క్షేత్రాల్లో కూడా దేవతలు సంచరిస్తుంటారు ఈ సమయం అంతా కూడా అని చెప్పి, అందుకని చెప్పి ఏముండవా? ఆ సమయంలోనే ప్రాచీన కాలంలో నదుల్లోకి వెళ్ళి సూర్య ఉపాసన చేస్తూ ఆర్ఘ్యాలు వచ్చేవాళ్ళు. ఆ సమయంలో ఏ ఇంట్లో దీపం వెలుగుతుందో ఇంకా ఆ ఇంటికి సిరి సంపదలు వద్దన్నా వస్తాయి, లక్ష్మీ కటాక్షం విపరీతం పెరుగుతుంది. ఈ ఉగాదిని అలా ప్రారంభిస్తే మనకు వచ్చిన నష్టమే ఉంది. ఉగాది రోజే బ్రహ్మముహూర్త కాలంలో చక్కగా దైవారాధనతో ప్రారంభిస్తే ఇంకా ఆ సంవత్సరము ఎన్ని తాకడలు తడబాట్లు తగ్గుతాయంటే చెప్పలేనంత గొప్ప స్థాయికి ఆ సంవత్సరం వాళ్ళు వెళ్ళచ్చు. అంటే ఆ టైంలో చేసేదానికి చాలా రెట్టింపు ఫలితం ఉంటుంది కాబట్టి అదే అలవాటుగా మారితే మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంది, మంచి మార్పులు కూడా వచ్చే అవకాశం ఉంది జీవితంలో. ఇప్పుడు ఒక చిన్న విద్యార్థికి అక్షరాభ్యాసం చేస్తారు. ఎక్కడ చేస్తారు అక్షరాభ్యాసం? టెంపుల్లో, అమ్మవారి ఆలయంలో, సరస్వతి అమ్మవారి ఆలయంలో చేస్తారు. సరస్వతి అమ్మవారి ఆలయం పోలేని వాళ్ళు ఏం చేయాలి? ఏం చేయాలి? ఊరూరు సరస్వతి ఆలయం లేదు, ఉండదు. అవును. గోశాలలో అక్షరాభ్యాసం చేస్తే 100 రెట్ల ఫలితం ఎక్కువ. ఒక గోవులో 3 కోటి దేవతలు ఉంటారు. గోశాలలో ఉన్న బ్రీతింగ్ 1 అవర్ బ్రీతింగ్ చేస్తే ఆడ కూర్చొని మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఆరా మొత్తం బర్న్ అయిపోతుంది. ఆడ ఇంకేం సాధన చేయాల్సిన పనిలా, ఆ ఆవుల మధ్యలో ఉండిపోతే చాలు, ఆ పరిసరంలో ఉంటే కూడా చాలు, దుష్ట శక్తులు దూరం అయిపోతాయి, ఆ దుష్టం దగ్గర అయిపోతుంది. అక్షరాభ్యాసమే చేస్తే ఇంకా విద్యావంతులు ఎందుకు? అలా బ్రహ్మముహూర్త కాలాన్ని ఉగాది రోజు ఉపయోగించుకుంటే ఇంకా వాళ్ళు రేపు సంవత్సరం కూడా పనిగట్టుకొని చేస్తారు అద్భుతంగా. బ్రహ్మముహూర్త కాలం ఉపయోగిస్తారు. ఇంకా ఉగాది ఆ సంవత్సరానికి ప్రారంభము, ఆ ప్రారంభాన్ని మనం కూడా దైవికంగా ప్రారంభిస్తే ఇంకా కందాయ ఫలాలు ఏమున్నాయి, రాజ్యపూజ అవమానాలు ఏమున్నాయి, నా రాశికి మార్చిలో ఎట్టుంది, సెప్టెంబర్లో ఎట్టుంది, ఏది చూసుకోవాల్సిన అవసరం లేదు. టోటల్ 100% మార్క్స్ పడతాయి. అంటే ఉగాది నుంచి ఏదో ఒక అన్నిటినీ లైఫ్ లో అన్ని సమానంగా ఉంటాయి అని ఆహ్వానించాలి. ఎలాగైతే అంటారు కదా, మొదటి రోజు మనము బాగా పార్టిసిపేట్ చేసామంటే ఆ సంవత్సరం అంతా కాల్ రగరేసి అంటే మంచిగా ఇంప్రెస్ చేయాలి ఆ రోజు అద్భుతంగా. ఏమి ఆ ముహూర్తానికి లేసి ఆ రోజు సెలబ్రేట్ చేసుకోకపోతే జనవరి 1కి తాగే తందనాడి అర్ధరాత్రి బండ్లలో పడి దేవుడికి సంబంధించిన ఏ దేవుడికి సంబంధించిన అంటే దేవుడికి సంబంధించింది కాదు, జలసాలకు సంబంధించింది కాబట్టి హడావిడి చేస్తున్నారు. జలసాలకు సంబంధించిన కూడా కాదు, క్యాలెండర్లో ఒక పేపర్ మారుతుంది అంతే, దాన్ని ఎత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారు. అదే మనకు పవిత్రమైనటువంటి ఉగాది రోజు బ్రహ్మముహూర్త కాలంలో అద్భుతంగా మనము సెలబ్రేట్ ఎందుకు చేసుకోకూడదు, ఎందుకు పోటీ పడకూడదు, ఎందుకు తప్పించకూడదు, ఎందుకు తాపత్రయపడకూడదు? ఆ సంవత్సరం అంతా మనకు ఎవరు కట్టినవన్నీ మనం మాత్రం బ్రహ్మాండంగా ఉంటాం. ఇంకా మనకు జ్యోతిషమే అవసరం లేదు. ఉగాదిని ఒక్కదాన్ని గట్టిగా పట్టుకుంటే ఏదైనా ప్రారంభోత్సవమే ప్రధానంగా తీసుకుంటారు.
గ్రాండ్గా చేస్తారు. ఉమ్, ఒక షాప్ కానీ, ఒక థియేటర్ కానీ, ఒక కళ్యాణ మండపం కానీ, ఏదైనా సరే ప్రారంభం. మరి ఉగాది అనేది ఆ సంవత్సరం ప్రారంభం కదా, అవును. అప్పుడు గ్రాండ్గా ప్రారంభించుకుని ఆ టైంలో గురువు పెట్టి నిద్రపోతాం అంటే ఎట్టుంటుంది? ఇంకా ఆ సంవత్సరం అంతా అట్టే ఉంటుంది. బద్ధకంగా. పంచాంగంలో ఓహో అనేది దండకం బాడి మీకు అట్టుంటుంది ఇట్టుంది అంటే కూడా ఉండదు. ఆ, పరబ్రహ్మ దృష్టిలో పడిపోవాలి ఆ రోజే. ఉమ్. అయితే ఉగాది రోజు అనగానే వచ్చింది అనగానే జీవితంలో మార్పులు మీరు ఇందాక అన్నట్టు అవి చూసుకోవడం ఇవి చూసుకోవడం ఇవన్నీ పక్కన పెడితే, సరే మన వ్యక్తిగతంగా చూసుకోకపోయినా కూడా అసలు మొత్తం పరిస్థితి అంతా ఎలా ఉంది, నవనాయకుల ఫలితాలు అని చెప్పి, ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అని చెప్పి, ఇదంతా ఓవరాల్గా చూసుకోవాలనుకుంటుంటారు కదా, ఉమ్. ఎలా ఉండబోతుంది అంటారు? ఇక్కడ ప్రత్యేకించి నేను చెప్పేది తంత్ర జ్యోతిష విధానం. ఇప్పుడు వస్తున్న గోచారం ఇది జనరల్ చార్ట్. ఓకే. జనరల్ చార్ట్లో ఒక ఉగాది ప్రారంభమైంది, ఇంకో సంవత్సరం ప్రారంభమైంది. ఇప్పుడు వస్తున్న గ్రహ పరిస్థితులు ఇప్పుడు పుడుతున్న వాళ్ళకు ఇప్పటి నుంచి ఎలా బతకాలో చెప్తుంది అంతే. ఓకే. ఓకే. ఇప్పుడు మీరున్నారు, మీరు పుట్టిపోయారు, మీరు ఎప్పుడో పుట్టారు, మీ చార్ట్ ప్రిపేర్ అంతే. మీ చార్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఒక దశ భుక్తి, సూక్ష్మ భుక్తి నడుస్తూ ఉంటాయి. వాటి ప్రకారం మీ లైఫ్ ఉంటుంది. ఈ రోజు వస్తున్న జనరల్ చార్ట్లో ఈ గోచారం అనేది మీ పైన 10% కదా 1% కూడా పనిచేయదు. పని చేయని దానికి ఈ సంవత్సరం నాకు ఎట్లుంది అంటే రేపు సంవత్సరం బతుకమా? మరి అంటే ఈ సంవత్సరం ఎట్లుందో చూసుకొని జాగ్రత్త పడకపోతే విపత్తులు వస్తాయంటారు కదా, మనం జాగ్రత్త పడ్డా అదే ప్రకృతి సంబంధించిన నిర్ణయాలు అవి సపరేట్ జరుగుతుంటాయి. అది ప్రకృతి జాతకము. మీ వ్యక్తిగత జాతకానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి గోచారానికి సంబంధం లేదు, 100% లేదు. మీ చార్ట్ ఎప్పుడో ప్రిపేర్ అయిపోయింది. సంవత్సరానికి ఒక జాతకం రాదు కదా. మీ వేల ముద్ర ఉంటే ప్రపంచంలో ఎవరికి వేల ముద్ర ఉండదు. మీ పేరే పెట్టుకుని మీ పక్కింట్లో కాపురం ఉంటే కూడా మీ జాతకం వాళ్ళ జాతకం వేరు. అవును, అవును. ధర్మరాజు ఉండే వీధిలో ఉండంటే అందరూ ధర్మరాజులు అయిపోతారా? అవరు. ఆయన జాతకం అయింది. మీ చార్ట్ ఎప్పుడో ప్రిపేర్ అయిపోయింది. జనరల్ చార్ట్లో జీవితాన్ని ముడిపెట్టుకుని ఈ సంవత్సరం నాకు ఎట్టుందని సీరియస్గా ఆలోచించుకుంటే ఆడ ఒకటి రాసి ఉంటుంది, వీళ్ళకి ఒకటి ఉంటుంది. ఒక చిలక శాస్త్రం చెప్పే వ్యక్తులను కూడా నేను పరిశీలించాను. చిన్నప్పటి నుంచి నా పని ఇదే. ముడబుక్కలోని, తాటాకుల్లో శాస్త్రం చెప్పేవాళ్ళని, గవ్వలేసి చెప్పేవాళ్ళని, చిలకలతో శాస్త్రం చెప్పేవాళ్ళని, సోది చెప్పేవాళ్ళని, నాడిబట్టి చెప్పేవాళ్ళని అందరిని రీసెర్చ్ చేశాను నేను. ఒక చిలక పెట్టుకుని శాస్త్రం చెప్పాడు. చిలక జ్యోతిష్యం ఎట్టు తెలుసు, దానికి గ్రహాలు తెలుసా ఏమనుకుని నేను వెళితే ఆయన ఆ బోన్ ఓపెన్ చేస్తాడు, చిలక బయటకు వస్తుంది. సార్ వచ్చారు, సార్కి అద్భుతంగా చెప్పు, అట్ట చెప్పు, ఇట్ట చెప్పు, ఎట్టెట్టో చెప్పు అంటూ ఉంటాడు. అదొక 4 కార్డులు ఎత్తి దూరంగా పారేస్తుంది, ఒకటి ఎత్తి మనకి ఇచ్చేస్తుంది. ఇదేనా అంటాడు. అది కొయ్యి కొయ్యని 2 సార్లు ఉంటుంది. మళ్ళీ చెప్పు అంటాడు, మళ్ళీ కొయ్యి కొయ్యి ఉంటుంది. అయితే ముద్దు పెట్టు అంటాడు, అట్ట కొరుకుతుంది. అయితే లోపలికి వెళ్ళంటాడు, వెళ్ళిపోతుంది. చూసేవాడు అబ్బా చిలక నా గురించి ఖచ్చితంగా అదే ఆ కార్డులో నా జీవితం ఉందని చెప్తా ఉంది ఆ చిలక. ఆయన మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటే కూడా అంటే ఆ కార్డు ఓపెన్ చేస్తాడు. అక్కడ ఏదో ఒక దేవత ఫోటో వస్తుంది, ఫోటో ఒకటి వస్తుంది, మ్యాటర్ ఒకటి ఉంటుంది, వాడు చెప్పేది ఒకటి ఉంటుంది. మనకి దేనికి సంబంధం ఉండదు. అంటే ఇదంతా ఫేకా? ఎలా ఫేక్ అంటే నేను రీసెర్చ్ చేశాను. ఆ చిలక ఒక ట్రైనింగ్, వాడు బోన్ ఎత్తగానే రావాలి, 4 మాత్రమే ఎత్తి దూరంగా వేసి 5ది ఎత్తి మన ముఖాన్ని బారాలి. ఎలా ఇస్తారండి అలా ట్రైనింగ్ పక్కడబందీగా? దేనికైనా ఇస్తారు. పాముకి ఇస్తారు, సింహానికి ఇస్తారు, ఏనుగుకి ఇస్తారు. సర్కస్లో సింహాన్ని పిల్లిలాగా ఆడిస్తారు. చిలక నా ట్రైనింగ్ ఇవ్వలేరా? ట్రైనింగ్ చిలకలు అమ్ముతారు. అది 4 కార్డులు ఆడ బారాయాలి దాని పని. అది ఆ కార్డులో ఏముందో దానికి ఏం తెలుసు, నన్ను వదిలే రసం నేను జాంకాయ తినాలని పోతుంది. నన్ను జాంకాయ పెట్టుంటాడు, అది తినుకుంటా ఉంటాడు. వాడు తెరవగానే రావడం, వీళ్ళు 4 ముక్కలు ఆడ బారేసి 5వ ముక్క వీని ముఖాన్ని బారేస్తే సరిపోతుంది. వాడు అడగాల, మళ్ళీ అది కూడా అప్పుడు కూడా లోపల పోదు, ఇంక అడగాల ఇదేనా అంటే అది ట్రైనింగ్. అది దానికి ట్రైనింగ్ 2 సార్లు అరవాలి. అప్పుడు ఏమనాల, మళ్ళీ అడిగితే మళ్ళీ 2 సార్లు అరవాలి. మళ్ళీ వాడు 3వ సారి అడిగితే చెప్పదు, దాని పాటు లోపలికి వెళ్ళిపోతుంది. అంటే అక్కడికి అయిపోయింది, క్లోజ్ ట్రైనింగ్ కంప్లీట్. అదే చేస్తూ ఉంటుంది మన దగ్గర ఉన్నంతసేపు. అది ఈడేం చేస్తాడు, దాంట్లో ఒక ఫోటో ఉంటుంది, దాంట్లో ఇంకో మ్యాటర్ ఉంటుంది, ఈడోటి చెప్తా ఉంటాడు, మనకోటి జరుగుతూ ఉంటుంది. నేనేం చేశాను, చూశాను, సంబంధంలో అర్థమైంది. గంట గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళాను. వాడు ఆ బాక్స్ ఎత్తేసాడు పైకి. ఎందుకంటే సేమ్ కార్డు రాదు మళ్ళీ నాకు, మారిపోతుంది. అంటే వెంటనే ఇంకొకటి పోవడం సేమ్ దానికి వెంటనే అదే వ్యక్తి మళ్ళీ పోవడం తెలుసు వాళ్ళకు. ఇప్పుడు మళ్ళీ క్లమ్జీగా మార్చేశాడు కదా కార్డులో, మళ్ళీ ₹2, ₹5, ₹10 ఇస్తే చిలక వస్తుంది, 4 ఎత్తి ఆడబారేస్తుంది. 5 దాన్ని ఇంకొక దేవత వస్తుంది. గంటకు ఒక కార్డు మారుతుంది. అప్పుడు గంటకి జీవితాన్ని మార్చేస్తాడు వాడు. ఇది తెలియకుండా చిలక చెప్పింది. చిలక ఏం తెలుసు, జాంకాయ తినేది తెలుసు, ట్రైనింగ్ ఇస్తే 4 కార్డులు ఆడేసేది తెలుసు. ఇలా ఉంటుంది వార ఫలాలు, మాస ఫలాలు. ఓకే, నమ్మొద్దు అయితే గుడ్డిగా. నమ్మితే వాళ్ళ ఇష్టం, నేను ఎవరిని విమర్శించలేదు. నేను నమ్మిన సిద్ధాంతాన్ని
ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా. జీవిత ఫలం వేరు. ఇప్పుడు ఈ గవ్వలేసి చూడటము, ఏదో ప్రశ్న అంటారు, ఏంటంటో అంటారు, అవన్నీ మరి ఆరుడ శాస్త్రం అంటారు, గవ్వల శాస్త్రం అంతా కూడా మన చేత్తో మనమే వేస్తాము. ఆ చెప్పే వ్యక్తిలో నిష్ణాతుడై ఉండాలి. అది నమ్మొచ్చు అంటారా? నమ్మచ్చు. చెప్పే వ్యక్తిలో ఇప్పుడు శాస్త్రం ఎప్పుడు దోషం కాదు, చెప్పేవాడు శాస్త్ర దోషం ఉంటుంది కానీ శాస్త్ర దోషం ఎప్పుడు ఉండదు. ఓకే ఓకే. ఇక్కడ శాస్త్ర దోషం లేదు. చిలక్కాడకు వచ్చేక్కడికి చిలకలో ఏ దోషం లేదు, దాని క్యాలిక్యులేషన్ కరెక్ట్గా చేస్తుంది. వాడికి ఏమి తెలియదు, చెట్టు కింద కూర్చుంటాడు. నాకు ఒక 500 ఇస్తే నేను లక్ష్మీ యంత్రం గీయిస్తానంటాడు. 500 లేక వాడే దుమ్ములో కూర్చున్నాడు, వాడు మనకు లక్ష్మీ యంత్రం ఇస్తానంటాడు. ఆ యంత్రం మీద గీసుకుని వాడే ఇంట్లో ఉండొచ్చు కదా, అంతే కదా. కాబట్టి ఈ పరిశీలనలో నేను చేసినటువంటి పరిశోధనలో నుంచి నేను తీసుకొచ్చిన జ్యోతిష్యమే తంత్ర జ్యోతిష్యం. ఇది జీవితాన్ని చెప్తుంది. జీవితాన్ని ఇచ్చే శాస్త్రం ఇది. జీతాన్ని ఇచ్చే శాస్త్రాలు మిగతావన్నీ. జీతం తాత్కాలికం, జీవితం శాశ్వతం. ఎలా ఇస్తుంది ఇది జీవితం? ఎవరు ఎలా వెళ్ళాలి, ఎవరు ఏ జాగ్రత్త తీసుకోవాలి. అష్టకర్మలు ఉంటాయి, అష్ట దరిద్రాలు ఉంటాయి, అష్ట ఐశ్వర్యాలు ఉంటాయి. ఇక్కడ అష్ట ఐశ్వర్యాలు ఎవరికి లేవు. అష్టదరిద్రులు పోటీ పెడితే చాలా మంది వచ్చేస్తారు ముందుకి. ఏంటివి అష్ట దరిద్రాలు? ఏంటి అన్ని రకాలుగా బాధలు ఉన్న వాళ్ళు అష్టదరిద్రులు అంటారు. కొన్ని సౌకర్యాలు ఉంటే కొన్ని సౌకర్యాలు ఉండవు. ఇక్కడ అష్టకర్మలకు సంబంధించిన ఆలయ పరిహారం ఉంటుంది మా దగ్గర. మీరు ఈ సోన్సో ఆలయానికి సోన్సో డే రోజు సోన్సో నక్షత్రం రోజు వెళితే మీ కర్మ తెగుతుంది. అంతే. ఆలయ పరిహారం. మన దేహం యంత్ర నిర్మితం. కన్ను ఒక యంత్రం, ముక్కు ఒక యంత్రం, హార్ట్ ఒక యంత్రం, ప్రతి ఒక్కటి యంత్రం. అన్ని యంత్రాలు పనిచేస్తుంటాయి. ఆలయంలో విగ్రహాల కింద యంత్ర స్థాపన జరుగుతుంది. ఆ యంత్ర స్థాపన జరిగిన ఆలయం చుట్టూ మన యంత్ర నిర్మితమైన దేహంతో ప్రదర్శన చేయడం వల్ల మన యొక్క కర్మ బర్న్ అవుతుంది. అక్కడ ఏ రోజు వెళితే కనెక్టివిటీ దొరుకుతుంది. సింపుల్ అయిపోయింది. దీనికి యజ్ఞము, హోమము, రాగరేకులు, నవరత్నాలు ఇక్కడంతా ఏముండదు. ఇదంతా నిమ్మకాయలు, మిరపకాయలు ఏముండదు. చెప్పించేస్తాం, వాళ్ళు చేసుకోవచ్చు. సో ఒక వ్యక్తి పలానా టెంపుల్కి ఎక్కువ సీరియస్గా వస్తూ ఉంటాడు. ఆ సెలబ్రిటీ అంటే సాధారణంగా ఒక లబ్బర్ చెప్పులు వేసుకుని ఆ గుడికి వెళ్ళి బాగా పరిస్థితులు కలిసి వచ్చి ఈరోజు 1,00,000 రూపాయలు, 5 లక్షలు, 10 లక్షలు ఉండిలో వేసే స్థాయికి వచ్చి ఉంటాడు. ఆలయంతో అతనికి పరిహారం కనెక్టివిటీ ఉంటుంది. ఓకే. అంటే అది వాళ్ళ జాతక చక్రం చూసినప్పుడు అది తెలుస్తుంది. తెలిసి ఖచ్చితంగా శాస్త్ర దోషం లేకుండా చెప్పి ఈ ఆలయానికి నువ్వు వెళ్ళావంటే మంచి స్థాయికి వెళ్ళిపోతావు. ఓకే. అంటే వ్యక్తిగతమైంది మనం పుట్టినప్పుడే డిసైడ్ అవుతుంది అన్నారు కదా. ఇప్పుడు ఆ జాతక చక్రం ఒక్కసారి ఇప్పుడు నాకు సంబంధించింది మీరు చూసారా, పరిహారం నాకు ఒక్కసారి చెప్పారు అని అంటే ఇంకా నేను జీవితాంతం ఏ పరిహారాలు చేయాల్సిన అవసరం లేదు. అంతే. ముక్కోటి దేవతలు ముక్కోటి దేవతలు ముఖమని చెప్పేది శాస్త్రము లేదు. రోజుకో దేవుని ముక్తి కూడా చాలదు జీవితం. మీకు ఒక 5-6 పరిహారాలు వస్తాయి. ఇప్పటి వరకు మీరు అనుభవించిన జీవితానికి ఇంకా పరిహారాలు రావు. అది ఖర్చు పెట్టేశారు. ఇంకా ఖర్చు పెట్టబోయే జీవితానికే మాత్రం పరిహారాలు వస్తాయి. అందుకే 8 టెంపుల్ ఎవరికి రావు, ఒక 5-6 వస్తాయి. అలా ఏదైనా అంటే వ్యక్తిగతంగా చూసుకుంటేనే పరిహారం చేసుకోవచ్చు అని చెప్పారు. కానీ ఉగాది రోజున అంటే అందరికీ ఏదో ఒక మంచి జరగాలి అని చెప్పి ఏదైనా చెయ్యాలి అని అంటే అటువంటిది ఏదైనా ఉందా? అందుకే ఉగాది అనేది ఆ రోజు ఆ సంవత్సరానికి ప్రారంభమైన రోజు. ఆ రోజుతో ఆ సంవత్సరం తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. ఆ రోజు పరబ్రహ్మ కంట్లో పడమని చెప్తున్నాం. బ్రహ్మముహూర్తంలో ఇంకేముంది, చాలు. దైవానుగ్రహం కనెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు మనం ప్లగ్ చెక్కకుండా పెట్టి ఛార్జింగ్ ఎక్కుతుందా? కరెక్ట్గా చెక్కితే ఛార్జింగ్ ఎక్కుతుంది. ఆ రోజు కరెక్ట్గా కనెక్ట్ అవ్వమని చెప్తున్నాం భగవంతుడికి. చాలు. ఇంతకుమించి ఉగాది ఫలితం ఏముంది? అందుకే నేను ఈ కందాయ ఫలాలు, రాజ్యపూజ అవమానాలు ఇవన్నీ నమ్మను. చిలక శాస్త్రం లాంటిది అది. నేను నమ్మను, దాన్ని నేను ఎంకరేజ్ చేయను. పిచ్చి బట్టినట్టు చూస్తారు కదండి రాశి ఫలాలు. వారం వారం నాది వచ్చిందా అని. ఆడ చెప్పిన దానికి వీళ్ళకి జరుగుతున్న దానికి ఉన్నదానికి సంబంధం ఉండదు. రోజుకో దేవుణ్ణి, రోజుకో నెంబర్ని, రోజుకో రంగు డ్రెస్ని పరిహారాలకు ఇస్తూ ఉంటే ఎలా ఆచరించాలి? కొన్ని సందర్భాల్లో ఇలా రాశి ఫలాలు ఫాలో అయ్యేటోళ్ళు ప్రత్యేకించి ఒక పర్సన్ చెప్పింది నాకు చాలా బాగా కరెక్ట్ అవుతోంది, ఎవ్రీ టైం నాకు కనెక్ట్ అవుతోంది, ఆయన ఎలా చెప్తే అలా అవుతుంది అంటారు. మరి ఇదేంటి చీకట్లో బాణం వేసినట్ట ఎలా అంటారు? మరి వాళ్ళు కనెక్ట్ అయితే దాన్ని మనం కాదని దానికి ఏముంది? కనెక్ట్ అవుతుందని వాళ్ళు చెప్పారు, దాన్ని మనం విమర్శించలేదు. ఫాలో అవ్వచ్చు, దాన్ని మనం విమర్శించడానికి లేదు. వాళ్ళు కనెక్ట్ అని చెప్పేస్తున్నారు, దాన్ని మనం విమర్శించగలం. ఫాలో అవ్వమని చెప్తాం. మంచి జరిగితే ఏదైతే ఉంది.
అంటే మంచి జరిగితే పర్వాలేదు, అట్లా ఏదైనా చెడు జరగబోతుందని చెప్పినప్పుడు అక్కడ నిజంగా చెడు జరుగుతుందో లేదో కానీ అది విన్న తర్వాత హరియమనేటోళ్ళు కూడా ఈ ఉంటారు కదా. మధ్యకాలంలో వారఫలాలు చెప్తూ నాకు వేరే వాళ్ళు చెప్పారు, ఉమ్, ఈ రాశి వాళ్ళు ఈ వారం కానీ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన కోట్లు గడిస్తారనేసి ఏదో తమ్మునేలు పెట్టారంట. ఉమ్. ఆ తమ్ము చూసి చూసి వేరే వాళ్ళు అప్పు చేసి షేర్ మార్కెట్లో పెట్టి అది మొత్తం పోయేసి సూసైడ్ చేసుకున్నారంట. ఆయన ఎలా ఉన్నారు ఇప్పుడు? ఆయన ఎవరో తెలియదు, వీళ్ళెవరో నాకు తెలియదు, మీలాంటి వాళ్ళు చెప్తే విన్నాను. అయ్యో. ఉమ్, మరి అధిక వడ్డీకి తీసేశారు. మాకు పలానా సిద్ధాంతం చెప్పాడు, షేర్ మార్కెట్లో మాకు కోట్లు వస్తాయంట. సరే మూల మరి ఉమ్. ఇక్కడ పోయింది, ఎవరిని అడగలేరు, కట్టలేము ఇంకా. సిద్ధాంతం అడగలేరు, ఉమ్, వీళ్ళకి కట్టలేరు, వీళ్ళు బతకలేరు. అలాంటి పరిస్థితులు దారితీయకూడదు కదా. కానీ ఉన్నోళ్ళకి తప్పదు కదా ఏదో ఒక సమస్య. ఆ ఒక్క పర్సన్ పోయిండ్రు, మిగతా వాళ్ళు ఉంటారుగా కుటుంబంలో, వాళ్ళకి ఇది వేదనే కదా. ఇటు ఈ మనిషి పోయిండు అని అటు వాళ్ళు వచ్చి పీడించుకు తింటారు పిచ్చి ప్రలాపనలు ఇవన్నీ కదా. ఉమ్, అందువల్ల నేను ఈ వార ఫలాలు మాస ఫలాలు తక్కువ ఆధారపడతాను. ఉమ్, జీవిత ఫలాలపైన ఎక్కువ ఆధారపడమని నేను ఎవరికైనా చెప్తాను. ఉమ్, మా దగ్గర జాతకం తీసుకొచ్చిన వాళ్ళకి కూడా జీవిత ఫలమే చెప్తాం. ఉమ్. దాన్ని ఎలా అధిగమించాలో చెప్పిస్తాం. ఓకే. వచ్చే సమస్య పాములాగా వస్తే దాన్ని తేలుగా ఎలా మార్చుకోవాలో చెప్పిస్తాం. ఇచ్చేవన్నీ ఫార్ములాసే, ఉమ్, పాటించకపోతే కూడా మాకు సంబంధం లేదు. ఓకే. కాబట్టి ఈ ఉగాది రోజు పరబ్రహ్మ కంట్లో పడడమే ఆ సంవత్సరం విన్నింగ్ షాట్. విన్నింగ్ షాట్ ఒకటే ఉంటుంది. గెలుపుకి బాట మొదలవుతుంది అంతే ఆ అంటారా? కొట్టే విన్నింగ్ షాట్ ఏదో ఉగాది రోజు కొడితే గురి చూసి కొట్టాలి. అదే కందాయ ఫలాలు, అదే రాజపూజ హోమాలు అంతే. అన్నీ అద్భుతంగా మారిపోతాయి. తలరాత బ్రహ్మ పరబ్రహ్మ దృష్టిలో పడితే ఇంకేం కావాలి, మన తలరాత మారిపోతుంది. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.